మిత్రులందరికీ జై భీమ్, జై భారత్. వెల్కమ్ బ్యాక్ టు భారత్ లా మీడియా. ఈరోజు మనము మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి కాలేజీలో చదువుకున్న టాపిక్ ఇది వచ్చేసి బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత సెక్షన్ 45 గురించి మాట్లాడుకున్నాం. సెక్షన్ 45 అంటే ఇన్స్టిగేషన్ అంటారు లా భాషలో. అయితే మన వాడుక భాషలో అయితే తప్పుని ప్రేరేపించిన, తప్పుని చేయనని ప్రోత్సహించిన మనకి దానికి చట్టపరంగా శిక్షార్హులతం. అది ఎలా అంటే ఫర్ సపోజ్గా మనకి ఏదైనా సమస్య జరుగుతుంది, గొడవ జరుగుతుంది. అక్కడ ఆ గొడవ జరిగే సందర్భంలో మనం ఏకి బీకి గొడవ జరుగుతుంది. మనం సి ఉన్నాం, డి ఉన్నాం. ఇక్కడ ఈ ఏకి బీకి గొడవ జరిగే మధ్యలో ఏ వెళ్ళి బీని కొడతా అంటాడు. బీని కొట్టే క్రమంలో సి కానీ డి కానీ బీని కొట్టండి అని ప్రేరేపించిన, చంపండి అని ప్రేరేపించిన, వాళ్ళని ఆ గొడవని ఇంకా పెద్ద చేసే విధంగా మనం మాట్లాడినా కూడా ఎవరైతే ఏ పర్సన్ అనే వ్యక్తి ఉంటాడో ఆ పర్సన్ ఆ వ్యక్తిపై బీ పైన దాడి చేసిండు కదా, ఆ దాడి చేసిన వ్యక్తి మీద ఎవరైతే దాడి చేస్తారో ఆ దాడి చేసిన వ్యక్తికి ఎలా అయితే శిక్ష పడుతుందో అలానే సీను డీను ఉంటారు కదా, ప్రోత్సహించిన, కొట్టండి, చంపండి ఇలా ప్రేరేపించిన వాళ్ళకు కూడా చట్టం ముందు అదే శిక్షణ అమలు అవుతుంది. అది బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలో అయితే సెక్షన్ 45 తెలియజేస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ అనేది 107 గురించి తెలియజేస్తుంది. అది మనం దీంట్లో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే తప్పు జరిగేటప్పుడు వాడిని కొట్టండి, చంపడానికి కూడా శిక్ష పడతాం. మనం జరిగేటప్పుడు ఇన్సిడెంట్ని ఆపడం ఒక ఎత్తు అయితే మనం ప్రేరేపించడం దానికి మరింత రెట్టింపు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాని గురించి అందరూ తెలుసుకోవాలా. అది నిత్య జీవితంలో మన రెగ్యులర్ లైఫ్లో మనకి ఇన్సిడెంట్స్ అనేవి ఎదురవుతుంటే మనం నిత్యంగా చూస్తూనే ఉంటాం, ఫేస్ చేస్తుంటాం. అవన్నీ మీరు ఏమైనా తెలుసుకుని అర్థం చేసుకుంటారని, ముఖ్యంగా గొడవలకి వెళ్లకుండా మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్, జై భారత్.